ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ ఆక్టా 65 వాట్స్ గ్యాన్ ఛార్జర్ అయితే అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మీకు సబ్మిట్ చేస్తాను. అసలు ఈ ఛార్జర్ ఎలా ఉంది, వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ లో కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మనం నార్మల్ గా 6 months వారంటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 6 months వారంటీ, అంటే టోటల్ 1 year వారంటీ అయితే వస్తుంది ఛార్జర్ కి మీకు. అండ్ ఇక బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మన 65 watts గ్యాన్ ఛార్జర్ తో పాటు 1.5 meters టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన బాక్స్ లోనే. సో మీరు సపరేట్ గా టైప్ సి కేబుల్ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కేబుల్ క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ ఈ ఛార్జర్ ఓవర్ చూసుకున్నట్లయితే దీనికి మనకి 3 pin సపోర్ట్ అయితే వస్తుంది. మన నార్మల్ గా 2 pin అయితే ఉంటుంది కదా ఛార్జర్ కి. సో మన 2 pin పెట్టినప్పుడు కొన్ని ప్లగ్స్ కి 2 pin పెట్టగానే అది లూజ్ అయిపోయి కింద పడిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు మనకి ఎక్స్ట్రా 3rd pin కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల మన సాకెట్ లో పెట్టినా సరే మన ఛార్జర్ అనేది కింద అయితే పడుతుంది, ఈజీగా సపోర్ట్ అయితే ఉంటుంది. టాప్ లో మనకి డైరెక్ట్ 65 watts టైప్ సి పోర్ట్ అయితే ఉంది. దానిపైన ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీని డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి పీడీ ఛార్జర్. దీన్ని మీరు మీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, టాబ్లెట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నా మొబైల్ వచ్చేసి 25 watts సపోర్ట్ ఉంది. 65 watts ఛార్జర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టచ్చా అంటే పెట్టచ్చు. మీ మొబైల్ ఎంత రిసీవ్ చేసుకుంటుందో అంత వాట్స్ మాత్రమే పవర్ పంపిస్తుంది. ఒకవేళ మీ మొబైల్ 25 watts అయితే 25 watts పంపిస్తుంది, 18 watts అయితే 18 watts పంపిస్తుంది, 65 watts సపోర్ట్ ఉంటే 65 watts పంపిస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి నా మొబైల్స్కి అయితే టెస్ట్ చేశాను. 18 watts ఉన్న మొబైల్కి అయితే 10% నుంచి 100 ఎక్కడానికి అరౌండ్ 1 hour 5 minutes అయితే టైం తీసుకుంది. ఐఫోన్ 16 అయితే అరౌండ్ 45 minutes అయితే టైం తీసుకుంది 10% నుంచి 98%కి ఛార్జ్ అవ్వడానికి. సో దీన్ని మీరు ల్యాప్టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఐఫోన్స్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు బడ్జెట్లో బెస్ట్ అడాప్టర్ ఇది. మనకి సైజ్ కూడా చాలా కాంపాక్ట్ అయితే ఉంది. మనకి ల్యాప్టాప్ ఛార్జర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా అయితే ఉంది. మొబైల్ ఛార్జర్తో కంపేర్ చేసుకున్నా సరే, రిమైనింగ్ 65 watts ఛార్జర్తో కంపేర్ చేసుకున్నా సరే ఇది చాలా చిన్నగా అయితే ఉంది. రిమైనింగ్ 65 watts ఛార్జర్ వచ్చేసరికి పెద్దగా ఉంటాయి. అవి వచ్చేసరికి గ్యాన్ ఛార్జర్స్ అయితే కాదు, ఇది వచ్చేసరికి గ్యాన్ ఛార్జర్ కాబట్టి మన సైజ్ కూడా చిన్నగానే ఉంది. ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి అమెజాన్ అరౌండ్ 1500 rupees లోపు అయితే ఉంది. సో ఆ ప్రైస్ కి వర్త్, తీసుకోవచ్చు. మీకు అండర్ 2000 rupees లోపు వస్తే ఈ ఛార్జర్ అయితే తీసుకోవచ్చు, వర్త్, బాగుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ పవన్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.